ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్సెషన్ ఆపరేషన్ ఇన్ ఎరే. లాస్ట్ క్లాస్లో మనం ట్రావర్సింగ్ ఆపరేషన్ ఇన్ ఎరే అనే కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. సో ట్రావర్సింగ్ అనే ప్రోగ్రామ్ మీకు గనక అర్థమైనట్టయితే సేమ్ అదే ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్సెషన్ అనే టాపిక్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇన్సెషన్ అంటే ఏంటో ఇక్కడ చెప్తాను చూడండి. ఇన్సెట్ ఆపరేషన్ ఈజ్ టు ఇన్సెట్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ టు ఎరే. సో ఇన్సెషన్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకటి కానీ అంతకుమించి ఎక్కువ వాల్యూస్ కానీ ఒక ఎరేలో ఇన్సెట్ చేయటం. సో ఇప్పుడు చూద్దాం చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. టోటల్గా ఫస్ట్లో మనం ఏం చేశానంటే 10, 30, 40 అనే వాల్యూస్ని ఇచ్చాను. సో ఎక్స్ట్రా స్పేస్ అనేది ఉంది, ఓకేనా. టోటల్ దీని సైజ్ అంతా 0, 1, 2, 3 అంటే 4 వాల్యూస్ ఉన్నాయి. 4 వాల్యూస్ పట్టే స్పేస్ ఉంది, బట్ 3 వాల్యూస్ని ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 20 అనే వాల్యూని చూడండి, ఇక్కడ 20 అనే వాల్యూని 1 అనే పొజిషన్లో ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో 1 అనే పొజిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 20 అనేది ఇక్కడ ఈ పొజిషన్లో ఇన్సెట్ చేయాలి. బట్ ఈ పొజిషన్లో ఇన్సెట్ చేయగలుగుతామా? చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 30 అనే వాల్యూ ఉంది. సో 30 అనే వాల్యూ దగ్గర మనం 20 అనేది ప్లేస్ చేయడం అనేది పాసిబిలిటీ కాదు. ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది? ఈ బాక్స్ అనేది ఎంటీ అయినప్పుడు. చూడండి, ఇక్కడ 1 అనే పొజిషన్లో ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పొజిషన్లో ఇన్సెట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ బాక్స్ అనేది ఎంటీ అవ్వాలి. సో ఎంటీ అవ్వాలంటే ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2లో ఉన్న వాల్యూ, 2లో ఎంత ఉంది? 40 ఉంది. ఈ 2లో ఉన్న వాల్యూని 3లోకి పంపిస్తున్నా. సో 3 ఖాళీగా ఉంది కదా. సో అందుకని ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ 40 అనే దాన్ని తీసుకొచ్చేసి ఈ 3 పొజిషన్లో పెట్టాను. ఇదిగో పెట్టేశాను. ఇప్పుడు 2 అనేది ఖాళీ ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఇన్సెట్ చేయాలనుకుంది ఎక్కడ? 1 పొజిషన్లో కదా. సో అందుకని ఏం చేస్తానంటే ఈ 30ని కాస్త మళ్ళీ ఏం చేస్తానంటే ఈ 2 పొజిషన్లో ప్లేస్ చేస్తాను, అంటే స్వాపింగ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఈ 30 అనేది కాస్త 2 పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 1 అనే పొజిషన్ ఖాళీగా ఉందా లేదా? ఎంటీగా ఉంది. ఎప్పుడైతే ఎంటీగా ఉందో అప్పుడు ఇన్సెట్ చేస్తాను, ఓకేనా. ఇన్సెట్ చేస్తాను ఎక్కడ? పొజిషన్ 1లోకి 20 అనే వాల్యూని ఇన్సెట్ చేసేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 20 అనే వాల్యూని ఇన్సెట్ చేశాను. సో ఇన్సెషన్ కంప్లీట్ అయిపోయిందా లేదా? సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏ పొజిషన్లో వాల్యూ అనేది ఇన్సెట్ చేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్ని డిసైడ్ చేసుకోవాలి. సో ఇది అనుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి? అది ఖాళీగా లేదు కాబట్టి దాన్ని ఇప్పుడు ఫ్రీ చేయాలి. ఫ్రీ చేయాలంటే దాని ప్రీవియస్ వాల్యూస్ అన్నీ కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటే, స్వాపింగ్ చేస్తూ ఉంటే అది ఫ్రీ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రీ అయిందో అక్కడ ఇన్సెట్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్కి అల్గారిథం చూద్దాం. సో అల్గారిథం విన్న తర్వాత ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇప్పుడు ఇది అర్థం కాని వాళ్ళు అల్గారిథం అర్థమవుతుంది, అల్గారిథం కూడా అర్థం కాని అనుకున్న వాళ్ళు ప్రోగ్రాంలో మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. సో అంతా ఒకేలా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటున్నాను. ఎన్ అంటే ఏంటంటే ఇదిగో చూసారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్నే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎన్ అంటే ఏంటంటే చూడండి, మనకి వాల్యూస్ ఎన్ని ఉన్నాయో దాన్నే ఎన్ అంటారు. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 0, 1, 2, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఎన్ అనేది ఏ పొజిషన్ అవుతుందంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఈ పొజిషన్ అవుతుంది. అంటే ఎంత? 2. సో కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 2 అయింది. సో 2ని కాస్త నేను దేంట్లో పెడుతున్నాను? ఐ అనే దాంట్లో పెడుతున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? క్లియర్గా చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది కాబట్టి ఎన్ నుండి ఐలో పెట్టాను కాబట్టి ఐ కూడా 2 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇప్పుడు కండిషన్ చూడండి, రిపీట్ వైల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లొకేషన్. సో లొకేషన్ అంటే ఏంటంటే నేను ఏ పొజిషన్లో వాల్యూ అనేది మార్చాలనుకుంటున్నాను. సో అదే లొకేషన్. సో ఇప్పుడు లొకేషన్ ఏంటి మనకి? 1 కదా. సో లొకేషన్ 1 అయింది. సో ఇప్పుడు కండిషన్ చూడండి, ఐ అంటే ఎంత? 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లొకేషన్ ఎంత? 1. 2 అనేది 1 కంటే పెద్దది. కండిషన్ అనేది ట్రూ. ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో దాని కింద కండిషన్ని రాయాలి. సో ఇప్పుడు దాని కింద కండిషన్ ఏంటి? ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. ఏ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని కాస్త ఏ ఆఫ్ ఐ ప్లస్ 1లోకి మార్చాలి. సో ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? చూడండి, ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 2. ఏ ఆఫ్ ఐ అంటే 2. 2లో ఉన్న వాల్యూని ఇదిగో చూడండి, ఇక్కడ ఏ ఆఫ్ ఐ అంటే 2లో ఉన్న వాల్యూని 2 + 1 3 అంటే 3లోకి మార్చాలి. 2లో ఉన్న వాల్యూని 3లో పెట్టాలి. సో 2లో ఉన్న వాల్యూ ఎంత? 40ని కాస్త 3లో పెట్టచ్చు. సో అలాగా ట్రాన్స్ఫర్ స్వాపింగ్ జరగడానికి రాసిందే ఈ స్టేట్మెంట్. అంటే 2లో ఉన్న వాల్యూని 3లో పెట్టేశాను. సో పెట్టేశాను కదా, ఇదిగో చూడండి, ఇక్కడ 2లో ఉన్న వాల్యూని 3లో పెట్టేశాను, అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మళ్ళీ కండిషన్ పైకి వెళ్తుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత? ఇంక్రిమెంట్ అవుతుంది.
సో ఇంక్రిమెంట్ అయ్యి ఇప్పుడు వచ్చేసరికి ఏం జరగాలి, ఐ వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి, ఇంక్రిమెంట్ కాదు డిక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ సెట్ చేస్తున్నాను ఎంత, ఐ ఈజ్ ఈక్వల్ టు I-1. ఐ వాల్యూ అంటే ఎంత 2, 2 - 1 అంటే ఎంత 1 అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఈసారి ఐ వాల్యూ 1 అయింది. నెక్స్ట్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ. 1 అనేది 1తో సమానం, ఈక్వల్ అవుతుంది కదా, కండిషన్ ట్రూ. ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, మళ్ళీ చూడండి ఇక్కడ కండిషన్ ఏం రాశాను నేను, ఐలో ఉన్న వాల్యూని I+1లోకి మార్చాలి. ఐ అంటే ఎంత 1 కదా, ఇదిగో చూడండి ఐ అంటే 1గా, 1 పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 30. సో 30ని కాస్త నేను ఎక్కడికి మార్చాలి, చూడండి ఇక్కడ నెక్స్ట్ I+1. I+1 అంటే ఎంత, ఐ అంటేనేమో 1, I+1 అంటే ఎంత 1 + 1 2, అంటే 1లో ఉన్న వాల్యూని 2లోకి మార్చాలి. సో మార్చేశాను, ఇదిగో చూడండి ఇక్కడ మార్చేశాను. సో ఇప్పుడు ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ I మైనస్ అవుతుంది. చూడండి ఇక్కడ ఐ అనేది ఇదిగో చూడండి ఇక్కడ రాశాను I-1, అంటే 1 - 1 ఎంత 0. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లొకేషన్ అంటే ఎంత 1, కండిషన్ ఏంటి ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో కిందకు వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోయి. ఇది ఇక్కడ రాసాను చూడండి, ఏ ఆఫ్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. ఐటమ్ ఎంత మనం ఇన్సర్ట్ చేయాల్సిన ఐటమ్ ఎంత 20. సో 20 అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి. లొకేషన్ ఎక్కడ 1, ఈ 1 అనే పొజిషన్లో 20 అనేది ఇన్సర్ట్ అని జరిగి ఇదిగో చూడండి వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ చెప్పిన దాన్ని అల్గారిథం రూపంలో ఎలా రాస్తామని చెప్పాను. ఇప్పుడు చూడండి ఇక్కడ చేసిందే, ఇక్కడ రాసిన అల్గారిథమే ప్రోగ్రామింగ్లో ఎలా రాస్తామో చెప్తాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ నుంచి మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే ఇది చూడండి ట్రావర్సింగ్ అనే ప్రోగ్రామే సగం ఉంటుంది. సో అందుకని ఎవరైనా ఆ క్లాస్ వినకపోతే ఒక్కసారి వెళ్ళి ఆ క్లాస్ వినండి. ఆ క్లాస్లో ప్రోగ్రామ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అదే ఇక్కడ సగం ప్రోగ్రామ్ ఉంటుంది. సో చూద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ మనం క్లియర్గా చదివేసి జస్ట్ చదవటం, ఇక్కడ చదివి తర్వాత మెయిన్ మెథడ్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ చూద్దాం చూడండి, ఇంపోర్ట్ జావా యూటిల్ డాట్ స్కానర్. కీబోర్డ్లో నుంచి మనం ఎంటర్ చేయాలంటే ఫస్ట్ పైన ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత క్లాస్ నేమ్ ఏంటి, ఏరే యాప్, మీ ఇష్టం వచ్చిన నేమ్ రాసుకోవచ్చు. స్టాటిక్, ఇది ఫీల్డ్ డిక్లరేషన్, లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. ఫీల్డ్ డిక్లరేషన్లో అసైన్మెంట్ అనేది ఇన్స్టలేషన్ అనేది జరగదు, ఇక్కడ నేను ఎటువంటి వాల్యూస్ ఇవ్వను. నెక్స్ట్ పబ్లిక్ ఏరే యాప్ అనేది ఏంటి, క్లాస్ నేమ్తోనే కన్స్ట్రక్టర్ అంటారు దీన్ని. ఇంట్ సైజు పారామీటర్స్ అనేది పాస్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఫీల్డ్ డిక్లరేషన్లో మనం డిక్లరేషనే చేయాలి, ఇక్కడ ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏం చేశానంటే ఇక్కడ రాసిన మ్యాక్సిమం సైజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఇక్కడ ఉంది చూసారా, దీన్ని మెన్షన్ చేశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అనేది ఇక్కడ ఏం జరుగుతుంది ఒక ఆబ్జెక్ట్లా మారుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఇంట్ సైజ్ +1 అవుతుంది. ఓకేనా, ఇది కూడా లాస్ట్ క్లాస్లో చెప్పిన టాపిక్. నెక్స్ట్ చూడండి, పబ్లిక్ వాయిడ్ ఇన్సెట్ అనేది మెథడ్లో ఏం రాశాను, ఇంటూ ఐటమ్ పొజిషను. ఇది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి క్లియర్గా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి నేను ఏ ఐటమ్ని ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను, ఏ పొజిషన్లో ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను. సో అది వచ్చేసరికి ఇక్కడ చూడండి ఐటమ్ ఏంటి 20 అనేది ఏ పొజిషన్లో ఇన్సెట్ చేస్తున్నాను, 1 అనే పొజిషన్లో 20 అనే ఐటమ్ని ఇన్సెట్ చేస్తున్నాను. ఈ రెండు తెలియాలి, అందుకని ఐటమ్ పొజిషన్ అని రాశాను. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నా అంటే మ్యాక్సిమం -1, మ్యాక్సిమం సైజ్ ఎంత అయితే ఉంటుందో దానికంటే 1 తక్కువ చేశారు. తర్వాత ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్. సో ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ రాసిందే కదా, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్. సో ఇక్కడ లొకేషన్ అని పెట్టి ఇక్కడ పొజిషన్ అని పెట్టి అంతే తేడా. ఓకేనా, నెక్స్ట్ I-1 ఇదిగో చూడండి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు I-1, సేమ్ అదే ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేశాను. ఓకేనా, తర్వాత స్వాపింగ్ జరగాలి. సో స్వాపింగ్ అనేది ఇక్కడ రాశాను చూసారా, I+1 ఈజ్ ఈక్వల్ టు ఐ. సో అందుకని I+1 ఈజ్ ఈక్వల్ టు ఐ స్వాపింగ్. ఓకేనా, తర్వాత ఏం జరుగుతుంది, ఇదిగో లాస్ట్లో పెట్టాను చూసారా, లొకేషన్లో ఐటమ్ అనేది ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి ఐటమ్ అనేది పొజిషన్లో ఇన్సర్ట్ చేశాను. తర్వాత మ్యాక్సిమం సైజ్ అనేది ++ అయింది. సో మ్యాక్సిమం సైజ్ n ఈజ్ ఈక్వల్ టు n+1 ఎందుకు అవుతుందంటే ఇంతకుముందు సైజ్ ఎంత మనకి చెప్పండి, ఇంతకుముందు సైజ్ ఎంత మనకి యాక్చువల్గా 2నే, అంటే 0 to 2 అంటే 3 వాల్యూసే. కానీ ఒకటి ఇన్సర్ట్ చేసిన సైజ్ ఎంత అయింది 3 అయింది, అంటే ఒకటి పెరిగింది కదా, అందుకని n ఈజ్ ఈక్వల్ టు n+1 టోటల్ సైజ్ అనేది పెంచాను, ఇక్కడ కూడా పెంచుతున్నాను. సో ఇదంతా మళ్ళీ నేను ఇక్కడి నుంచి చెప్పేటప్పుడు అక్కడికి వచ్చేసరికి ఇది మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇక్కడ అర్థం కాకపోతే జస్ట్ వినేసేయండి, ఇక్కడ నుంచి అసలు కాన్సెప్ట్ ఉంటుంది. మనకి జావా కంపైలరు ఫస్ట్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటుంది, ఇదంతా పట్టించుకోదు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇట్ రిపీట్ అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ARGS అని చెప్పి రాసేసాను. తర్వాత ఇక్కడ చూడండి స్కాన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. ఇది ఎందుకో లాస్ట్ క్లాస్లో చెప్పాను, కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయడానికి. సో స్కాన్ అనేది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, న్యూ అనే కీవర్డ్ని బేస్ చేసుకొని. ఇప్పుడు చూడండి ఇది లాస్ట్ క్లాస్లో ఉన్నది,
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది ఎరే, ఇదిగో చూడండి అవుట్పుట్లో వచ్చింది ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది ఎరే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏది రాస్తుంది. ఇప్పుడు నేను కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేయాలి కాబట్టి ఇంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు, సైజ్ అనేది వేరియబుల్ నేము, సో సైజ్ ఈజ్ ఈక్వల్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఇంట్లో ఐ అనేది క్యాపిటల్ లెటర్, ఓకేనా. తర్వాత సెమికోలన్తో ఎండ్ చేసుకోవాలి. దీని మీనింగ్ ఏంటి, కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయొచ్చు. సో ఏ వాల్యూ ఎంటర్ చేస్తున్నావు నువ్వు, సైజ్ ఎంటర్ చేస్తున్నావు, ఓకేనా. నేను వాల్యూస్ ఎంటర్ చేయాల్సిన సైజ్ ఎంతో ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సైజ్ ఎంత ఎంటర్ చేశానంటే 5 అనేది ఎంటర్ చేశాను, ఓకేనా. 5 or 6, 7 మీ ఇష్టం, ఏదైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి నేను అక్కడ సైజ్ అనేది 5 ఎంటర్ చేశాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎరే యాప్, ఎరే ఇక్కడ చూడండి ఎరే యాప్ అనేది ఏంటి, క్లాస్ నేమ్ కదా. ఇగో చూడండి ఇక్కడ క్లాస్ నేమ్, ఈ క్లాస్ నేమ్తో నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఏంటి ఆ ఆబ్జెక్ట్ పేరు, ARR అనేది, ఇది కూడా లాస్ట్ క్లాస్లో ఉంది. ఈజ్ ఈక్వల్ టు న్యూ, న్యూ అనే కీవర్డ్తో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఎరే యాప్ సైజ్, సైజ్ ఎంత ఇప్పుడు 5 కదా, ఓకేనా. సైజ్ ఎంత అవుతుంది 5 అవుతుంది. సో 5 అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎంటర్ ఎరే ఎలిమెంట్స్, సైజ్ అనేది ఇచ్చాను 5 అనేది ఇచ్చేసాను, దీంట్లోకి ఎరే ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ చేయాలి కీబోర్డ్లో నుంచి, ఓకేనా. సో ఇప్పుడు నేను కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే ఒక వాల్యూ అయితేనేమో ఇదిగో చూడండి డైరెక్ట్గా ఏం చేశాను మనం సైజులోకి, అంటే స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఒకసారి రాసి వదిలిపెట్టేశాను. కానీ మనం ఏంటి నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంటర్ చేయాలి, 1 2 3 4 5 వాల్యూస్ ఎంటర్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుంటాను, ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0, 0 ఈజ్ లెస్ దాన్ సైజ్, సైజ్ ఎంత 5, కండిషన్ ట్రూ, ట్రూ అయినప్పుడు కీబోర్డ్లో నుంచి ఒక వాల్యూ ఎంటర్ చేయాలి, ఎంటర్ చేశాను. తర్వాత 1 నెక్స్ట్ 2 3 4 5, 5 ఈజ్ లెస్ దాన్ 5, సో అప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ప్రతి వాల్యూని ఎంటర్ చేశాను, 0 పొజిషన్లో, 1 పొజిషన్లో, 2 పొజిషన్లో, 3 పొజిషన్లో, 4th పొజిషన్లో ఎంటర్ చేశాను. 5 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది. ఇంతవరకు ప్రాబ్లం లేదు, ఓకేనా. నేను వాల్యూస్ అనేవి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇది కూడా మనకి లాస్ట్ క్లాస్లో ఉంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎరే ఎలిమెంట్స్ ఆర్, ఎరే ఎలిమెంట్స్ ఆర్ ఏమేమి ఉన్నాయి చూడండి, ఎరే డాట్ డిస్ప్లే, ఇదిగో చూడండి ఇక్కడ ఎరే డాట్ డిస్ప్లే, ఎరే అంటే ఎంత సైజ్ 5 కదా, ఇదిగో చూడండి ఇక్కడ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా. సో ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని కాల్ చేస్తుంది. సో దేనికి ఎరే డాట్ డిస్ప్లేలో నుంచి రాస్తే ఆ ఫంక్షన్ వచ్చేసరికి చూడండి ఇక్కడ వస్తుందంటే మనకి ఇక్కడ రాశాను. సో యాక్చువల్గా ఏంటంటే ప్రోగ్రామ్ అనేది పట్టలేదు కాబట్టి ఇక్కడ కొంచెం పక్కన ఎక్స్టెన్షన్ చేశాను. పబ్లిక్ వాయిడ్ ఇన్సెట్, ఇన్సెట్ తర్వాత దీని కింద చూడండి క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ రాసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ పెట్టేసిన తర్వాత డిస్ప్లే ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. డిస్ప్లేలో మనం ఏం రాశాను, ఐ ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఈజ్ లెస్ దాన్, చూడండి ఇక్కడ 0 ఈజ్ లెస్ దాన్ మ్యాక్సిమం సైజ్, మ్యాక్సిమం సైజ్ అనేది ఎంత. సో ఈ మ్యాక్సిమం సైజ్ అనేది డిస్ప్లే అవ్వాలంటే మళ్ళీ ఇక్కడికి రావాలి, చూడండి ఇక్కడ పైకి వస్తుంది మ్యాక్సిమం సైజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్, సైజ్ ఎంత మనకి ఎంత ఎంటర్ చేసింది 5 కదా. సో 5 అనేది మ్యాక్సిమం సైజులోకి వచ్చేస్తుంది, ఓకేనా. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, న్యూ ఇంట్ సైజ్ ప్లస్ 1. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6 అవుతుంది. ఇన్సెట్ చేయాలి కదా నేను ఒక వాల్యూని ఇన్సెట్ చేయాలంటే మామూలుగా ఇచ్చిన సైజ్ ఎంత 5, మరి ఒక వాల్యూ ఇన్సెట్ చేసేటప్పుడు మనకి స్పేస్ అనేది ఒకటి ఉండాలి కదా. సో అందుకని వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం సైజ్ ఎంత అయింది 5 అయింది. సో 5 అయింది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం సైజ్ 5. సో ఇప్పుడు చూడండి 5 కండిషన్ ట్రూ, ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏదైతే వాల్యూస్ అనేవి కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేశానో ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. 0 పొజిషన్లో 1 ఈజ్ లెస్ దాన్ 5, 1 పొజిషన్లో 2 ఈజ్ లెస్ దాన్ 5, 2 పొజిషన్లో 3 ఈజ్ లెస్ దాన్ 5, 3 పొజిషన్లో 4 ఈజ్ లెస్ దాన్ 5, 4th పొజిషన్లో ఇన్సర్ట్ చేసింది. నెక్స్ట్ 5 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది, ఓకేనా. ఇది డిస్ప్లేకి సంబంధించింది. సో ఎరే డాట్ డిస్ప్లే ఇక్కడికి వచ్చేసి డిస్ప్లే చేసేసింది. సో నెక్స్ట్ ఏం జరగాలి చూడండి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎంటర్ ఎలిమెంట్స్ ఫర్ ఇన్సెట్, ఇదిగో చూడండి ఎంటర్ ఎలిమెంట్ ఫర్ ఇన్సెట్. సో ఇప్పుడు ఎంత 10 20 30 40 50 అనేది ఉన్నాయి. పొజిషన్స్ ఎంత 0 1 2 3 4 ఈ పొజిషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఎలిమెంట్ అనేది ఇన్సెట్ చేయాలి. ఏ ఎలిమెంటు అనేది ఇక్కడ నేను ఎంటర్ చేయాలి. సో చూడండి ఇంట్ ఐటమ్ అనే దాంట్లోకి స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే పొజిషన్ అంటే దాంట్లో ద్వారా ఎంటర్ చేస్తాను. సో ఐటమ్ అనే దాంట్లోకి ఎంత ఎంటర్ చేశానంటే 100 అనే వాల్యూ ఇన్సెట్ అవ్వాలి. మరి ఎక్కడ ఇన్సెట్ అవ్వాలి, అందుకని ఇక్కడ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో ఎంటర్ పొజిషన్. సో అవుట్పుట్లో చూడండి ఎంటర్ పొజిషన్, ఏ పొజిషన్లో ఎంటర్ చేయాలంటే ఇంట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు ఈ పొజిషన్ అంతా 3 అనే పొజిషన్లో నాకేం జరగాలి 100 అనే వాల్యూ వచ్చి ఇన్సెట్ జరగాలి. సో అలా ఇన్సెట్ జరగాలి అని చెప్పి రాసేసాను. రాసేసిన తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి యాక్చువల్గా ఎరే డాట్ ఇన్సెట్ జరిగిపోతుంది. ఏంటిది ఐటమ్
పొజిషన్ రెండు ఇన్సెట్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎరే డాట్ ఇన్సెట్ అనేది అసలు అక్కడ నేను రాశానా? సో ఇదిగో చూడండి, ఇక్కడ ఇన్సెట్ అనేది మనం ఈ కండిషన్లో రాశాను. సో ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది? ఇందాక చూడండి ఎరే డాట్ డిస్ప్లే అనగానే డిస్ప్లే దగ్గరకు వచ్చింది. అలాగే ఎరే డాట్ ఇన్సెట్ అంటే అనగానే చూడండి ఇక్కడ ఇన్సెట్లోకి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ఐటమ్ ఎంత? 100, పొజిషన్ ఎంత? 3, 100 అనేది 3 పొజిషన్లో ఇన్సెట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడికి వస్తుంది చూడండి, ఇంట్ ఐ అంటే ఐ అని తీసుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తుందంటే మ్యాక్సిమం -1 అంది. ఓకేనా? ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1. సో మ్యాక్సిమం సైజ్ ఎంత? 5 కదా. 5 - 1 అంటే ఎంత? 4. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. ఓకేనా? సో కండిషన్ ఏంటి? ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. సో ఈ కండిషన్ ప్రకారం ఇప్పుడు రాస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి, స్పేస్ లేదు కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. సో 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్ అన్నాం. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడికి వచ్చేసేయండి. మన అల్గారిథంలో చెప్పాను కదా, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లొకేషన్, అది ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్ ఎంత మనం రాస్తుంది ఇప్పుడు? యాక్చువల్గా చెప్పండి 3. కాబట్టి 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ఏంటి? ట్రూ. ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఏం జరగాలంట? ఇదిగో చూడండి, ఇక్కడ ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఏం జరగాలంటే i+1లోకి ఐ అనే వాల్యూని పెట్టాలి. ఐ అంటే ఎంత? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను వాల్యూస్ అనేవి 10, 20, 30, 40, 50 వాల్యూస్ ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన ఈ పొజిషన్స్ చూడండి, ఇక్కడ 0, 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు ఏం జరగాలంటే, ఇప్పుడు నాకు ఏం జరగాలి? థర్డ్ పొజిషన్లోకి 100 అనే వాల్యూని ఇన్సెర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం జరగాలంటే చూడండి, ఇక్కడ ఐ వాల్యూ అంటే ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐ ఎంత? 4. ఓకేనా? ఈ 4 అనే దాన్ని ఇదిగో చూడండి, ఇక్కడ రాశాను. 4 అనే దాన్ని అంటే 4th పొజిషన్లో ఉన్న దాన్ని నేనేం చేయాలంటే i+1, 4 + 1 అనే పొజిషన్ అంటే 5th పొజిషన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో 4లో ఉన్నదాన్ని 5thలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను, స్వాపింగ్ జరిగింది, 50 ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ ఇదిగో చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మన కండిషన్ అనేది ట్రూ అయిపోయి వెళ్ళిపోతుందో తర్వాత ఏం జరుగుతుందంటే పైకి వెళ్ళి i మైనస్ అవుతుంది. i మైనస్ అంటే ఎంత? i అంటే 4 కదా. 4 మైనస్ అంటే 3. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్ ఎంత? 3నే. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏం జరగాలి? i అంటే ఎంత ఈసారి? 3 కదా. 3 + 1 ఎంత? 4. 4th పొజిషన్లోకి 3లో ఉన్న వాల్యూని 4లో పెట్టాలి. 3లో ఉన్న వాల్యూ ఎంత? 40. సో 40 అనే దాన్ని తీసుకెళ్ళి 4లో పెట్టేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు 3 అనే పొజిషన్ ఖాళీగా ఉంది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి కండిషన్ i మైనస్ అయింది. i ఎంత ఈసారి? 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3. కండిషన్ ఫాల్స్. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అయిందో మనకేం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ ఎంత? 100. ఇది ఇక్కడ రాశాను కదా. ఐటమ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? పొజిషన్ వెళ్తుంది. పొజిషన్ అంటే ఎంత? 3 పొజిషన్లోకి వెళ్తుంది. సో 3 పొజిషన్ ఏంటి? ఇక్కడ ఇది. దీంట్లోకి వచ్చేసి 100 అనేది ఇన్సెట్ అయిపోయింది. సో ఎప్పుడైతే 100 అనేది ఇన్సెట్ అయిందో మ్యాక్సిమం సైజ్ ఎంత? ఇప్పటిదాకా 5 కదా. సో అది కాస్త 6 అవుతుంది. 5 ప్లస్ ఎంత అయింది? 6 అయింది. సో చూడండి, 0, 1, 2, 3, 4, 5 అంటే ఎన్ని వాల్యూస్? 6 వాల్యూస్. మ్యాక్సిమం సైజ్ అనేది మనం 6గా పెంచేసాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ system.out.printlnలో ఆఫ్టర్ ఇన్సెషన్, ఎప్పుడైతే ఇన్సెషన్ జరిగిందో నాకేం జరగాలి? ఎరే డాట్ డిస్ప్లే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇదిగో చూడండి, మళ్ళీ డిస్ప్లే దగ్గరకు వస్తుంది. ఈ డిస్ప్లేలో పబ్లిక్ స్టాటిక్ డిస్ప్లే దీంట్లోకి వచ్చేసి మ్యాక్సిమం సైజ్ కాస్త ఎంత అయింది? ఇందాక మనకి 5 అయింది. ఇప్పుడు కాస్త మ్యాక్సిమం సైజ్ ఎంత? 6 అవుతుంది. సో ఐ వాల్యూ అనేది 0 ఈజ్ లెస్ దాన్ 6. కండిషన్ ట్రూ అయినప్పుడు 0 పొజిషన్లో వాల్యూ, 1 పొజిషన్లో వాల్యూ, 2 పొజిషన్లో వాల్యూ, 3 పొజిషన్లో వాల్యూ, 4 పొజిషన్లో వాల్యూ, 5 పొజిషన్లో వాల్యూ. సో ఎప్పుడైతే కండిషన్ 6 ఈజ్ లెస్ దాన్ 6 అవుతుందో కండిషన్ ఫాల్స్, ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా టాపిక్. ప్రోగ్రామ్లో నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్లోనే పాస్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇదిగో చూడండి, క్లోజ్ బ్రాకెట్ మ్యాక్సిమం సైజ్ ప్లస్ తర్వాత ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని రాసుకొని ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దాన్ మ్యాక్సిమం సైజ్ i++ అని రాసి ఓపెన్ బ్రాకెట్ పెట్టి system.out.printlnలో a ఆఫ్ i ప్లస్ డబల్ కోట్స్ పెట్టేసుకొని తర్వాత సెమికోలన్ పెట్టేసుకొని ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇది ఒక్కటి ఇక్కడ యాడ్ చేసేసేయండి, ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో ఈ ప్రోగ్రాంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను క్లారిఫికేషన్ ఇస్తాను.